గంగతో రాంబాబురా కొంగు చాటు భర్తరా గంగతో రాంబాబుకే జిరాక్సు కాపీ వీళ్ళురా. సరే స్పీకర్ ఆన్ చేస్తాను. హలో, రాంబాబు గారి నాన్నగారు స్పృహలోకి వచ్చారండి. మా నాన్న 12 ఏళ్ల తర్వాత. హలో లిజినెస్, నేను మీ లవ్లీ లతికా ఫ్రమ్ FM 143. మా నాన్న 12 ఏళ్ల తర్వాత కోమాలోంచి బయటికి వచ్చారు. మేము మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. అవును, ఈజీ వెంటనే రాంబాబుతో చెప్పాలి. అవును, బాబాయ్ కోసం బాబు ఎంతో పరితపిస్తూ ఉంటాడు. అన్నయ్య, మీకొచ్చిన కాలు నిజమేనా? శేఖర్ మాయ స్పృహలోకి వచ్చారా? స్పృహలోంచి కాదు, కోమా నుంచి వచ్చారు. అదే నాకెప్పుడెప్పుడు మామయ్య గారు అని పిలుస్తానా అనిపిస్తుంది. నాకు నాన్నగారు అని పిలిచే అదృష్టం వచ్చింది. నాకు బాబాయ్ లేని లోటు మీ నాన్నగారు తీర్చబోతున్నారు రాంబాబు. ఇన్నాళ్ళుగా మా నాన్నని ఎంతో మిస్ అయ్యాను. అసలు నేను స్టార్ అయింది మా నాన్న కోసమే. అవును, రేటింగ్ స్టార్ గా వచ్చిన రెమ్యూనరేషన్ లో సగానికి పైగా ఆయన కోమా ట్రీట్మెంట్ కే ఖర్చు పెట్టిన ఏకైక కొడుకురా నువ్వు. ఈ రోజు ఫలితం దక్కింది. నీ కష్టం ఊరికే పోదు రాంబాబు. ఆయన కోమాలోంచి రాగానే నన్నే అడుగుంటారు. లేదు, నేను చిన్నపిల్లని కదా, నన్నే అడుగుంటారు. కోడలి పిల్ల ఎట్టా ఉందని నన్నే అడుగుండొచ్చు. అసలు మీకు పెళ్ళైన విషయం ఆయనకి తెలియదు కదా. మీ పెళ్లికి 10 ఏళ్ల ముందు కోమాలోకి వెళ్ళిన మీ మావయ్య తిరిగి మన లోకంలోకి రావడం నిజంగా మన అదృష్టం. హలో, అట్టగే హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు మీ మామయ్య గారు తిరిగి కోమాలోకి వెళ్ళేదాకా మీరు రారని కోపడుతున్నారు. పదండి. రండి. బాబాయ్ గారు కోమా నుంచి బయటకు వచ్చినట్టు కలేమైనా వచ్చిందా రాంబాబు? ఆ విషయం చెప్పింది నాను, అది చెప్పింది డాక్టరు. డాక్టర్ రౌండ్స్ లో ఉన్నాడంట, రాగానే రీకన్ఫర్మ్ చేస్తాడు ఇది కోమానా డ్రామానా. అంటే నా ఉద్దేశం హాస్పిటల్ వాళ్ళ డ్రామానా అని. డాక్టర్, మా నాన్న. డోంట్ వరీ, నాట్ ఇన్ కోమా. లోపలికి రండి. మీ నాన్నగారు ఇన్ని సంవత్సరాల తర్వాత కోమాలోంచి బయటికి రావటం చాలా సంతోషంగా ఉంది. కానీ పర్వాలేదు డాక్టర్, చెప్పండి. ఈ గుండె ఎన్నో విషాద వార్తల్ని తట్టుకుంది. మీ నాన్న గుండె తట్టుకోలేదు. అంటే బాధాకరమైన విషయం వింటే ఆయన గుండె ఆగిపోతుందా? అవును, పైగా ఆయన మెంటల్ గా 1999 సంవత్సరం దగ్గరే ఆగిపోయారు. ఎస్, ఇది మీకు అర్థం కాని మెంటల్ డిసీజ్. ఏంటి, మా మామయ్య గారికి మెంటల్ వచ్చిందా? అలా అని కాదు, ఆయన మెంటల్ గా ఈ మిలీనియంలోకి రాలేదు. 1999 సంవత్సరం దగ్గరే ఆగిపోయారు. చంద్రబాబు గారినే సీఎం అనుకుంటున్నారు. అవునా? పైగా మా నాన్నగారికి చంద్రబాబు అంటే విపరీతమైన అభిమానం. మరి ఆయన సీఎం పదవిలో లేరని పాదయాత్ర చేస్తున్నారని తెలిస్తే ఆయన గుండె తట్టుకోలేదు. విజన్ 2020ని నిజం చేసే పనిలో ఉన్నాడని అనుకుంటున్నాడు. మరి మా ఫ్యూచర్ విజన్ ఏంటి డాక్టర్? ఆయన్ని సంతోషంగా ఉంచటమే. ఇది 2013 అని తెలియకుండా ఉంచటమే. 1999 పరిస్థితుల నుంచి ఆయన ప్రయాణం మొదలు పెట్టాల్సింది. ఓకే డాక్టర్, మా జీవితాలకి 13 ఇయర్స్ రివైండ్ బటన్ నొక్కాలన్నమాట. సరే, ఇవాళే డిశ్చార్జ్ చేస్తాను. నో, రేపటి వరకు ఆగండి డాక్టర్. ఏ, బిల్ క్లియర్ చేయలేదా?
నో డాక్టర్, ఇంటి దగ్గర అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఇది వరమో శాపమో తెలియడం లేదు. వారం లాంటి శాపం. ఆ డాక్టర్ చెప్పినట్టు మీ నాన్నగారిని సంతోషంగా ఎలా ఉంచగలరా? కామెడీ షోస్, కామెడీ సినిమాలు చూపిద్దాం. వరల్డ్ వైడ్ కామిక్ బుక్స్ అని తెప్పిద్దాం. అవన్నీ చదవడానికి చూడడానికి 12 ఏళ్ల క్రితం మనం చిన్న పిల్లలం, కానీ ఆయన పెద్ద ఆయనే. అవును, 1999లో మనం ఎలా ఉన్నామో అలా మారాలి. అంటే మన ఊరికి తీసుకుపోవాలా ఇటు మావగారిని? నో, ఆయనకి యాక్సిడెంట్ అయింది ఇక్కడే. నేను అప్పటికి ఊర్లోనే ఉన్నా కదన్నయ్య. 5 ఏళ్ల చిన్నపిల్లవమ్మా నువ్వు అప్పుడు. మమ్మల్ని మాత్రమే తీసుకొచ్చారు మావయ్య. అంటే మీరు అప్పుడే సిటీకి వచ్చారా? మమ్మల్ని సిటీలో 10th క్లాస్ చదివించడానికి తీసుకొచ్చి అమీర్పేట్ హాస్టల్లో జాయిన్ చేశారు. తిరిగి వెళ్తూ ఓపెన్ చేస్తున్న మ్యాన్హోల్లో పడి కోమాలోకి వెళ్ళాను. ఆ మ్యాన్ హోల్ నుంచి ఇప్పుడే బయటకొచ్చారు. కోమాలోంచి. అయితే ఇప్పుడు ఏడ్ చేయాలి. అందర్నీ కలవాలన్న బలమైన సంకల్పం వల్లే నాన్న బతికి బయటపడ్డారు. ఇప్పుడు అదే సంకల్పంతో మనం నాన్నని బతికించుకోవాలి. మనం ఇప్పుడు అమీర్పేటలో హాస్టల్కి వెళ్తున్నాం. ఇది హాస్టల్ గా ఉన్నప్పుడు ఓనర్ ని పెళ్లి చేసుకుని ఈ ఇంటిని కట్నంగా కొట్టేశా. దీంట్లో మాకు వాటా ఉందని నా బామ్మర్దులు నన్ను మోసం చేయాలని చూశారు. అడ్డు తప్పించేశా. నోబడీ కెన్ చాట్ మీ. చాట్ మీ కాదు, చీట్ మీ. నన్నెవరూ మోసం చేయలేరని. అంత విడమర్చి చెప్పకల్లా డబ్బింగ్ లో చూసుకోవచ్చు, మాకు తెలుసు. తెలిస్తే తప్పెందుకు చెప్పావురా? రా అంటూ మీదకి వస్తున్నావేంటి? ఇది డైలీ సీరియల్. డైలాగ్ అలా పరిగెత్తేసినట్టు చెప్పకూడదు, స్లోగా లాగదీసి చెప్పాలి. ఎన్ని ఎపిసోడ్లు లాగుతూ చెప్పాలరా? జీడిపాకల్లా సాగదీస్తూ చెప్పాలా? ఎప్పటికి మారుతారా మీరు? ప్రొడ్యూసర్ గారు, ఇల్లు నచ్చిందని షూటింగ్ ఇక్కడ పెడితే ఈ నట శూన్యం గారితో తలకాయపోయిందంటే. నేను నట శూన్య పద్మభూషణ్ రా ఇక్కడ. భూషణ్ రావుకు ముందు నువ్వు పద్మం తగిలిచ్చున్నావని ఇక్కడ అందరికీ తెలుసురా. యాక్ట్ చేయడానికి వచ్చేయటం. అందరిలో నన్ను ఇన్సల్ట్ చేసినందుకు నేను హర్ట్ అయ్యా. వెంటనే ఇల్లు ఖాళీ చేసుకోండి. సడన్ గా బొమ్మంటే ఎక్కడే పోతాం సార్? ఓ 2000 ఎక్స్ట్రా ఇస్తాం, శాంతించండి. నీ మోహన్ చూసి ఓ 5000 ఒప్పుకుంటున్నా. ఇంకేం మాట్లాడు, పని చూసుకో. భూషణ్ గారికి ఇంకా యాక్టింగ్ దూరం తగ్గలేదురా. అదేమన్నా దోమ కుట్టిందురదా ఒక రోజులో తగ్గడానికి? ఒక్కసారి మనలో నటించాలనే గుల ఎంటర్ అయితే మనం ఉన్నంత కాలం అది ఉంటుంది. ఇప్పుడు నేనేం చేద్దాం? మాయ చేద్దాం. సార్ 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 ఓ రాంబాబు, రేటింగ్ స్టార్. ఏంటి మంచి దూకుడు మీద ఉన్నావు? మీకోసమే వచ్చామండి. నేను మీకోసం తిరిగిన రోజులు నన్ను పట్టించుకోలా? అవన్నీ మనసులో పెట్టుకోకండి. ఎలా పెట్టుకోకుండా ఉంటామండి? ఒక్క డైలీ సీరియల్, ఒక్క ఛాన్స్ ఇమ్మని అడిగా, ఇప్పించావా? మీ వైఫ్ భవానీ గారు ఇప్పించొద్దన్నారని చెప్పాను కదండి. అది వద్దంటే నేను ఆగానా? కట్నం కింద నాకు వచ్చిన ఇల్లు క్యారెక్టర్ ఇవ్వాలని కండిషన్ పెట్టా. ఇప్పుడు మాకు మీ ఇల్లు అవసరం వచ్చింది సార్. వాడుకోండి, కానీ క్యాష్ తో పాటు క్యారెక్టర్ కూడా ఇవ్వాలి నాకు. క్యారెక్టర్ ఓకే, క్యాష్ మాత్రం మీరే గెలుచుకోవాలి. గెలుచుకోవడం ఏంటి? గేమ్ షో కదా మరి. ఏంటి రియాలిటీ షోనా? ఓంకార్దా? మా రాంబాబుదే. ఓ, నువ్వు ప్రొడ్యూసర్ కూడా అయ్యావా? డైరెక్టర్ ని కూడా. షో డీటెయిల్స్ చెప్పు. గతంలో ఇక్కడ హాస్టల్ ఉండేది కదా. మా ఆవిడ రన్ చేసిందేగా. ఇప్పుడు నేను షూటింగ్కి ఇస్తున్నా. ఆ హాస్టల్లో ఉండే 10th క్లాస్ పిల్లలుగా మేము ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నాం. 10th క్లాస్ స్టూడెంట్సా? జనం నన్ను అలా ఒప్పుకోరే. వార్డెన్ గా ఒప్పుకుంటారుగా. యాప్టన్ కూడా అనుకుంటారు. 10th క్లాస్ పిల్లలుగా మేము, హాస్టల్ వార్డెన్ గా మీరు. మధ్య మధ్యలో మమ్మల్ని చూడడానికి మా పేరెంట్స్ వస్తారు షోలోకి. ఎవరినన్నా రానివయ్యా. ఇంతకి ప్రైజ్ మనీ ఎంత? 100 కోట్లు. ఏంటో మరి అంత ఎక్కువ చెప్పావు? ఇచ్చేది కానీ ఇప్పుడు ఎంత చెప్తే ఇతని షాక్ చూస్తే ఉన్నాడో పోయాడో. సార్ 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 సార్, ఇంతసేపు నేను ఎక్కడున్నాను? టాయిలెట్ కి వెళ్ళొచ్చారు. నేనేదో విన్నాను 100 కోట్లని. ఇద్దాం అనుకుంటున్నారని చెప్తున్నాం సార్. అనుకున్నారా? ఇప్పుడు ఎంత ఇస్తారు మరి? 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయల? ఇది తక్కువేం కాదు, కానీ 100 కోట్లు విన్నాక తక్కువే అనిపిస్తాను. వద్దంటే వేరే వాటిని చూసుకుంటాంలే సార్. కానీ వేరే ఇల్లుని చూసుకోలేరుగా. అప్పటి హాస్టల్ చూపించాలంటే ఈ ఇంట్లోనే తీయాలి, వేరే ఆప్షన్ లేదు మీకు. అందుకని ప్రైజ్ మనీ 1 కోటి రూపాయలు సరిపోదంటే మేమేం చేస్తాం? అది ఛానల్ స్పాన్సర్ చేస్తుంది. ఓకే ఓకే, ఎంతో కొంత ఈ పద్మభూషణ్ పర్ఫార్మెన్స్ కి చిన్న నజరానా అనుకుని తీసుకుంటా. అంటే ప్రైజ్ మనీ మీకు వచ్చేసినట్టు ఫీల్ అవుతున్నారా? మరి మీరే చూస్తారుగా. గెట్ రెడీ. రైట్, కొంచెం కొంచెం లెఫ్ట్, ఇటు అక్కడ పెట్టేసాయి.
ఓకేనా? పర్ఫెక్ట్. అంతా పర్ఫెక్ట్ గా ఉంది కదా? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకేరా. సారీ రా, ఫ్రెండ్ ని పర్సనల్ గా నేను వాడుకుంటున్నాను. ఊరికే చేయట్లేదు కదరా. నీ నెక్స్ట్ సీరియల్ కి నన్ను ఎడిటర్ గా తీసుకో చాలు. ఓకేరా. హాస్పిటల్ నుంచి అదే పనిగా చూస్తున్నావు. ఆయనకి మెలకు వచ్చేలోపు మనం 2013 నుంచి 1999కి వెళ్ళాలి. పదరా. అవును కదా, పద. ఏంటి రాంబాబు, షూటింగ్ మొదలవలేదా? ఆల్రెడీ మొదలైంది సార్. ఏంటి పిచ్చోడిని అనుకుంటున్నావు? నాకేం తెలియదు అనుకుంటున్నా? జనరేటర్ ఏది, కెమెరా ఏది, ప్రొడక్షన్ వాళ్ళు, మేకప్ మెన్, కాస్ట్యూమర్లు, కాఫీలు, ఇవన్నీ ఏవి? అవన్నీ ఉండడానికి రియల్ షూటింగ్ కాదు సార్. రియల్ షూటింగ్ కాదా? అదే రియాలిటీ షో అని చెప్పాం కదా సార్. రియాలిటీ షో అయితే షూటింగ్ అట్మాస్ఫియర్ ఏదయ్యా? కెమెరాలు మాత్రమే ఉంటాయి. ఎక్కడ? అటు చూడండి. అటు చూడండి. ఆ బిల్డింగ్ మీద చూడండి. అవన్నీ కెమెరాలే. విరివిగా కెమెరాలు పెట్టారు ఎందుకు? విచ్చలవిడిగా యాక్టింగ్ చేసుకోవడానికి. ఓ, కెమెరాలు సరే, క్యారెక్టర్స్ లేవా? మేము ఉన్నాంగా. నేను లేనా? ఉన్నారు సార్, వాటిని అనుకున్నాగా. మరి డేట్స్ చెప్పలేదు. దీనికి స్పెసిఫిక్ గా డేట్స్ అంటూ ఉండవు సార్. వచ్చినప్పుడల్లా మీ పెర్ఫార్మెన్స్ రికార్డ్ అవుతూనే ఉంటుంది. క్యారెక్టర్ ఓకే, క్యారెక్టరైజేషన్ ఏంటి? మీకు విపరీతమైన కోపం సార్, బీభత్సమైన బలుపు, ఆవగించంత అమాయకత్వం, వేపకాయంత వెర్రి, సముద్రం అంత శాంతం. నా క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి రాంబాబు. అంటే నన్ను బాగా వాడేసుకుంటారన్నమాట. మా వాడకం ఎలా ఉంటుందో ముందు ముందు మీరే చూస్తారు సార్. జ్యూస్ పిండేస్తాం. పిప్పి మింగేస్తారా? అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం టైమింగ్ సార్. మిమ్మల్ని చూస్తుంటే కుళ్ళు వచ్చేస్తుంది. ఎక్కడ మీరే ఆ ప్రైజ్ మనీ కొట్టేస్తారేమోనండి. ప్రైజ్ మనీ నాదే, పద్మభూషణ్ అవార్డు నాదే. పద్మభూషణ్ పద్మభూషణ మళ్ళీ పనిచేశారా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయమ్మా. ఇంకా ఇస్తాను, వాడుకోండి. పంచలే కదా, వాటితో పాటు నన్ను కూడా. పెద్ద నసగాళ్ళ ఉన్నాడు. పదరా వెళ్దాం. వీళ్ళు ఇంకా రెడీ అవ్వలేదురా. ఏంటి లేడీస్ ఇంకా రెడీ అవ్వలేదా? పీటీ, గంగా, మామయ్య గారి పుణ్యమా అని చాలా రోజుల తర్వాత వీళ్ళు ఫ్రాకుల్లో చూసే అదృష్టం దక్కిందిరా. మేము మాత్రం మిమ్మల్ని నా నిక్కర్లో చూడలేకపోతున్నాం బాబు. అబ్బా, ఏంటి అలా చిన్నపిల్లలకి ఇచ్చావు? సేమ్ పించు. అంటే స్కూల్లో యూనిఫామ్ వేసుకున్న అబ్బాయిలందరినీ ఇలాగే గిచ్చుకుంటూ వెళ్ళేదానివా ఏంటి? మళ్ళీ ఎక్కడికి? మేకప్ అవ్వలే, డ్రెస్ చూపిద్దామని వచ్చాం. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు చీవుడు ముక్కులో ఆముదం మొహాలతో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మేకప్ అవసరమా? ఏమైనా పితాని గారు, ఈ ఆడాలకు సోకులు మరీ ఎక్కువండి. మరే అసలు నాలంటోడికి అమ్మాయిలు ప్రేమలో పడేయడం చాలా ఈజీ అండి. సేమ్ కలర్ షర్ట్ వేసుకెళ్తే చాలు, సేమ్ పించని ముచ్చట్లెట్టేవారు నాతో. ఇప్పుడు ఎందుకులేండి అవన్నీ? నిజమండి, ఆ రోజుల్లో తనే నా వెంట పడింది. ఇలాగే సేమ్ పించని పడిపోయింది. పైగా అప్పుడు కూడా అంతే. ఆ వచ్చిరాని ఇంగ్లీష్ తో నన్ను ఇంప్రెస్ చేయాలని చూసేది. ఆ ఇంగ్లీష్ వినలాగా చచ్చిపోయాడండి బాబు. ఎందుకండి అలా అంటారు? ఉన్నమాట అంటే తప్పేంటండి పితాని గారు? లేకపోతే వీళ్ళకంటే గొప్పవాళ్ళు లేరనా? వింటే ఫీల్ అవుతారండి. వింటే కదండి ఫీల్ అవడానికి. ఆల్రెడీ విన్నారండి. ఏటి ముందు నేను ఎంట పడ్డానా? అప్పుడే మేకప్ అయిపోయిందా? లేకపోతే ఇంకా ఎన్నో వాగేవాడివా? అంటే నేను కావాలని. చూడు, బేసికల్ గా భార్యలు 2 టైప్స్. నెంబర్ 1, మీరేమన్నా పడుండేవాళ్ళు, వాళ్ళ పుసురు మీకు తగ్గుతుంది. నెంబర్ 2, పౌరుషం గలవారు, మాటలు పడరు, అవసరమైతే యుద్ధాలు చేస్తారు, త్యాగాలకు పోతారు. ఆళ్ళతో పెట్టుకోవద్దు, మాడి మసైపోతారు. నేను టైప్ 2. ఏమన్నా మీకు నోటి దూరత ఎక్కువేనండి. వచ్చినప్పుడు గోకి ఉండొచ్చు కదండి. ఆయన తింటం మానరు గాని త్యాగాలు చేస్తారంట. మాట్లాడడం రాదు గాని యుద్ధాలు చేస్తారంట. ఇవిడ పెద్ద రాణి రుద్రమదేవి. మరి గోకాల్సిన టైంలో గోకుండా ఇప్పుడు గోకుతారేంటండి? గంగ మళ్ళీ వచ్చిందండి. గో టు హెల్లో.
ఏంటి సమంత సిస్టర్ స్లోగన్స్ చెప్తున్నావు రాంబాబుకి? అయ్యగారికి దూకుడు ఎక్కువైంది బేటి. మా నాన్నగారు వస్తున్నారు కదా. ఇదిగో చూడు, నువ్వు అక్కడ నాన్నగారని పిలవద్దు. మరి మావగారని పిలువనా? అదా నా పిలుస్తాను లతిక. అప్పుడు మనకి ఇంకా పెళ్లి కాలేదు. ఆయన మమ్మల్ని హాస్టల్లో చేర్పించే టైంకి మీరెవరో మేమెవరమో అక్కడున్న హాస్టల్ మేట్స్ అంతే. ఓకే రాంబాబు, నాకు స్క్రిప్ట్ మొత్తం అర్థం అయిపోయింది. వీళ్ళేమైనా మర్చిపోయినా బాబాయ్ గారికి డౌట్ రాకుండా నేను చూసుకుంటా. పదండి. జోకర్ వచ్చిందిరా. సాంగ్ అంటే నాకు ప్రాణం రా. ఇన్నాళ్ళు ఈ సాంగ్ ని విడకడ చేశాడు రాంబాబు. ఈ సాంగ్ ని నన్ను దూరం చేశాడు. ఈ సాంగ్ ని నాకు దూరం చేశాడు. లేదన్నా, మనమే స్మగ్లింగ్ చేశాం. మనమేం చేస్తూ వాడికెందుకురా? అవును, నేను జైలుకి వెళ్తే బయలుకి ట్రై చేయకుండా బయట ఏం చేస్తున్నారా మీరు? నా కోసం బెంగ పెట్టుకోలేదా? పెట్టుకున్నామన్నా. ఆ బెంగతోనే బీర్లు బిర్యానీ తెప్పించుకొని లాగిస్తున్నాం. తిండి పోతే వదలరా. పండి, ఆ రాంబాబు గారు ఎక్కడున్నా ఇక్కడ ఈడ్చాలండి. ఎలాగూ బయటకు వచ్చావు, హాయిగా స్మగ్లింగ్ చేసుకుని బ్రతక్క. వాడితో మనకి ఎందుకన్నా? ట్రెండ్ మార్చడానికి రా. స్మగ్లింగ్ చేసి చేసి బోర్ కొట్టింది. మర్డర్ చేసి మన బిజినెస్ పెంచుకుందాం. అది కూడా ఆ రాంబాబు గారితోనే మొదలు పెడదాం. ఏమండి, అన్నడుకోండి. వదరా. అన్నయ్య, నాన్న కళ్ళు తెరిచాడు. లేపరా. నీ కొడుకు రాంబాబు మా రాంబాబు నా కొడుకని నాకే చెప్తున్నావేంట్రా? వెల్కమ్ బ్యాక్ నాన్న. వెల్కమ్ బ్యాకా? నేనెక్కడికి వెళ్ళాను రా? కోమాలోకి. గంగతో రాంబాబురా కొంగు చాటు భర్తరా